ఏ ఎత్తుకొచ్చిందా ఇక ఫుల్ ఎంత సంతోషపడుతుందంటే ఆంధ్రజ్యోతి పేపరు ప్రియుడు రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతికి ప్రియుడు మురిసిపోతా అంటది. మురిసిపోడు అంటే మామూలు మురిసిపోడు కాదు. ఇక ఏంటిది ఇది గంట పట్టుకొచ్చిందిగా, ఏం చేస్తావు ఈ గంటతోటి? నీ మెడలో కట్టుకొని తిరిగారా రేవంత్ రెడ్డి గారు? వచ్చినట్టు తెలిసిపోతుంది, నువ్వు మాట్లాడకపోయినా కూడా అరే రేవంత్ రెడ్డి వస్తాను గంట పట్టుకొని అన్నట్టు. ఎవడ్రా కూల్చేది? ఇదే భాష. ఒక దినపత్రికలో సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పత్రికలలో ఈ పత్రిక కూడా ఒకటి. దాంట్లో హెడ్డింగ్ చూడండి ఎట్లా పెట్టిండ్రు. ఎవడ్రా కూల్చేది? ఎవడన్నారా మరి కూల్తామని? ఇట్లా అంటారు ప్రజలు. ఎవడన్నారా కూల్తామని అంటే ప్రజలు ఎట్లుంటే ఏడ ముఖం పెట్టుకుంటావు ఆంధ్రజ్యోతి పేపరు. ఇప్పుడు బుద్ధి లేకుండా రేవంత్ రెడ్డి ఎవర్రా కూల్చేది అన్నాడు. దాంట్లో ఆ మాట పక్కన పెట్టి ఇంకా చాలా మాటలు మాట్లాడిండు. అవి రాయనుంటారు కదా మర్యాదకు. ఎవడ్రా కూల్చేది అంటే అసలు ఎవడన్నారా కూల్తామని అని ప్రజలు అంటారు, మేము అంటలేం. ఎవడన్నారా మీతోటి వన్నొక్కని చూపిర్రా, 64 మంది ఎమ్మెల్యేలు మీకు ఇచ్చిండ్రా అని అంటారు ప్రజలు, మేము అంటలేం. మాకు మర్యాదగా వస్తాయి. ఎవరన్నారండి అటువంటి మాటలు? రేవంత్ రెడ్డి గారు కూల్స్తానని ఎవరన్నారండి? ఇట్లా మాట్లాడతాం. ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? అబ్బో ఎన్ని సీట్లు ఇచ్చింది నీకు? 100 సీట్లు ఇచ్చా నీకు బీఆర్ఎస్ పార్టీకి 1.55% ఓట్ల తేడా. అంత కొడితే అంతే, అంతా కలిసి 5 లక్షల తేడా. నీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు అంతా 5 లక్షల తేడా. ఓట్లల్లా 5 లక్షల తేడా. సీట్లల్లా 21 సీట్లు తేడా కనబడుతుంది కానీ ఓట్లల్లా మాత్రం 5 లక్షల తేడానే. ఈ 5 లక్షల తేడా ఇక్కడ 4 సీట్లు మైనస్ అయితే నీకు నువ్వే పడిపోతావు. 4 సీట్లే దీంట్లో ఇక పడగొట్టడానికే ఉన్నారు. 4 మంది పక్కకు జరిగితే అయిపోయాయి. నువ్వు చేసే కార్యక్రమాలు, నీ మాటలు, నువ్వు ఆటో డ్రైవర్లను పట్టించుకోకపోవడము, రైతులను పట్టించుకోకపోవడము, పొలాల్లో నీళ్లు ఆగిపోవడము, కరెంట్ ఆగిపోవడం, ఇవన్నీ చేసినప్పుడు నీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోతే అక్కడ ప్రజలు పట్టుకొని ఎవర్రా నీళ్ళు ఇత్తనన్నది ఇత్తలేరేంద్ర అని పట్టుకొని తన్నితే వామ్మో ఇక ఇట్లా రేవంత్ రెడ్డి తోటి ఉంటే మమ్మల్ని ఈపు సాపు చేసేటట్టున్నారు ప్రజలు అనుకొని ఆ 4 పక్కన జరిగితే ఎవడు వలగొట్టవలసిన అవసరం లేదు, మీకు మీరే పడిపోతారు. ఆ కార్యక్రమమే జరుగుతుంది అన్నట్టు. ఇది రాసుకొచ్చింది అన్నట్టు. తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి, మా ప్రియుడి చేతుల్లోనే తెలంగాణ భద్రం అని ఆంధ్రజ్యోతి పేపర్ అంటాను. త్వరలో ప్రియాంక సమక్షంలో 500కు సిలిండర్. ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేయాలన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రావాలి. ఆఖరికి 500 గ్యాస్ సిలిండర్కు ప్రియాంక గాంధీ గారు వచ్చేదాకా సూచనలు అంటే మీ పనితనం ఎంతో, మీరు ఎంత పోటుగాల్లో ఎంత తెలియకాల్లో అర్థమైతే లేదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు. 500 గ్యాస్ సిలిండర్కు మీరు అక్కడ ఉన్న మా బట్టి విక్రమార్క గారు, అటు పక్కన ఉన్న మా దామోదర రాజనరసింహ గారు, ఇటు పక్కన ఉన్న మా సీతక్క గారు, ఇంకా అటు పక్కన ఉన్న మా పొన్నం ప్రాకరం అంటాడు చూడు అని ఎటు పడతారు గుద్దుడు ఆయన ఉన్నారు. పోయి ఒక్కలు ఇగో 500 గ్యాస్ సిలిండర్ ఇస్తానమని ఒక ఫోటో కొట్టి పేపర్ లేచి ఇస్తే అయిపోయేది. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ 500 చెక్ అక్కంచెలు పట్టుకొచ్చి గో ఇస్తున్నాం అని పెట్టేదాకా ఇయ్యరాట. ఇక ఆమె ఎప్పుడొస్తుందో చూడాలి, ఆ ఫ్లైట్ చూడాలి, ఏ ఫ్లైట్కి వస్తుందో అని చూడాలి. గట్లున్నది మీ ప్రభుత్వం. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు, నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి, ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటాడు, 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు, ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, వెలిగే దీపం ఏమంటారు చూడు, ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అని. గట్లనే ఉన్నాయి నీ మాటలు. కేసీఆర్ నువ్వు ఒక్కటి ఎప్పటికీ కాలేరు.
కేసీఆర్ తెలంగాణను సాధించిండు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ని ఎవరు సాధించిండ్రా అంటే తక్కువ పొట్టి శ్రీరాములు అంటారు ఎవరైనా. ఈ తరం పిల్లలకి ఇంకా బోధిస్తానో వాళ్ళు బోధిస్తలేరు మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే దుర్మార్గులు, ఆంధ్రప్రదేశ్ని ఎవరు సాధించారు అనే వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని కలిసి పొట్టి శ్రీరాములే సాధించింది అంటాను. కాదు కాదు కాదు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు. అట్లా అలాగే తెలంగాణ ఎవరరా సాధించిందంటే కేసీఆర్ పేరే ఉంటుంది, అది రేవంత్ రెడ్డి పేరు ఉండదు. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం ఎవరరా అంటే కేసీఆరే అంటారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కే పట్టం కట్టినలు అంటారు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సరైన వ్యూహాలు అల్లింది ఎవరరా అంటే కూడా కేసీఆర్ పేరే చెప్తారు. కేసీఆర్కి ఎట్లా ఫ్యాన్స్ ఉన్నారో నీకు తెలియదుగా. ఫ్యాన్స్ కూడా కాదు, వాళ్ళు భక్తులు అని చెప్పాలి. మొన్న నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు కదా, నీకు వచ్చిన బోకేలన్నీ, నిన్ను కలిసిన మంది ఎంత? మొన్న కేసీఆర్ కేవలం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తేనే 1000 మంది వచ్చింది. 1000 మంది ఆయన గెలవడానికి ఒక 2-3 గంటలు పట్టిందట, అంతమంది వచ్చింది. ఇక పోయినోళ్ళు కేసీఆర్ మీద భక్తో, కేసీఆర్ మీద ప్రేమో, ఆయన మీద ఉన్న రెస్పెక్టో, ఆయన ఏజీ రీత్యానో ఆయనకు పాదాలకు నమస్కారం పెడతాను. అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని అట్లా అనలేం, అది వాళ్ళ ఇష్టం. మొన్న నువ్వు పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడ్డారు కదా, మీరు దంపతులు ఇద్దరు పోయి, మీ శ్రీమతి గారు మీరు పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడ్డారు, అది మీ ఇష్టం. మీరు ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు, పడ్డారు, దాన్ని తప్పు పడతలేము మేము. మరి కేసీఆర్ కాలు మొక్కినప్పుడు ఎందుకు ఏడిపోతుంది మీకు? అబ్బా ఇంతమంది మొక్కుతాన్లు, ఇంకా కేసీఆర్ మీద ప్రేమ ఉన్నదనే ఈర్షనా? ఖచ్చితంగా నువ్వు అన్నా అనకున్నా కేసీఆర్ అన్నట్టు ఒక కారణ జన్ముడు, రాసిపెట్టుకో. ఇక నీకు గనక పోలికేందా, వాళ్ళు ఏమున్నావు? మంచినీటి సరస్సుకి మురికి కాలువకున్నంత తేడున్నది మీ ఇద్దరికి.